పండుగ జరుపుకోవాలని రాజేందర్ నగర్ ఏసీపీ శ్రీనివాస్ చెప్పారు. జర్నలిస్టులు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో హైదరాబాద్ తాళ్లకుంట పార్క్ లో చైనా మాంజా నిషేధంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేందర్ నగర్ ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. చైనా మాంజా నిషేధాన్ని అమలు చేయడానికి ప్రజలు, యువకులు, పోలీసులకు సహకరించాలని ఏసీపీ కోరారు. సింథటిక్ నైలాన్ గ్లాస్ కోటెడ్ చైనా మాంజాతో పక్షులు ప్రజలకు ఉరితాళ్లులా మారుతున్నాయని ఏసీపీ చెప్పారు. చైనా మాంజాకు బదులుగా నూలు దారంతో తయారైన మాంజాను వాడి పండుగ జరుపుకోవాలి. చైనా మాంజా అమ్మినా, కొని వాడినా జైలు శిక్ష తప్పదని ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ రూపొందించిన పోస్టర్ను ఏసీపీ ఆవిష్కరించారు. పంచాల్సిన ఒక పతంగుల పండుగను విశాలంగా మార్చింది చైనా మాంజా. పరిస్థితి తలెత్తింది. అంటే నైలాన్ గ్లాస్ కోటెడ్ గ్లాస్ తో తయారు చేసే నైలాన్ అది మన మెడలను కూడా, అంటే మన గొంతులను కూడా పోసేస్తుంది, కాళ్ళను పోసేస్తుంది. పక్షులు దాదాపు ఈ చైనా మాంజా వల్ల ప్రతి ఏటా ఒక 5 ఏళ్ల కింద ప్రభుత్వం వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద దీన్ని నిషేధించింది. నిషేధించిన తర్వాత మొదట్లో అటవీ శాఖ మాత్రమే ఈ బాధ్యతను చెప్పారు. పోలీస్ శాఖ, అందుకే ఈరోజు పోలీస్ శాఖ చాలా ముఖ్య ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ నిందితులను పట్టుకోవడం, అమ్మే వాళ్ళు నిందితులు, వాడేవాళ్ళు కూడా నిందితులుగానే పరిగణిస్తున్నారు. ఇప్పుడు అది కూడా మనం గమనించాలి. చైనా మాంజా అంటే ఒక సంతోషాన్ని పంచాల్సిన ఒక పతంగుల పండుగను విశాలంగా మార్చింది చైనా మాంజా. పరిస్థితి తలెత్తింది. అంటే నైలాన్ గ్లాస్. ఇప్పుడు మనం చెప్తాము, చిన్న అవకాశం వచ్చింది కాబట్టి ఈడ కూడా అవగాహన కల్పిస్తే మన యొక్క విలువైన సమయాన్ని, విలువైన సంపదను మనము ఎలాగైతే మనము ప్రొటెక్ట్ చేసుకుంటామో దాన్ని అంతకన్నా సులువుగా మన నుంచి సైబర్ క్రైమ్ ద్వారా మన సొమ్ముని ఇప్పుడు మనం చెప్తాము, చిన్న అవకాశం వచ్చింది కాబట్టి ఈడ కూడా అవగాహన కల్పిస్తే మన యొక్క విలువైన సమయాన్ని, విలువైన సంపదను మనము ఎలాగైతే మనము ప్రొటెక్ట్ చేసుకుంటామో దాన్ని అంతకన్నా సులువుగా మన నుంచి సైబర్ క్రైమ్ ద్వారా మన సొమ్ముని ఇప్పుడు మనం చెప్తాము, చిన్న అవకాశం వచ్చింది కాబట్టి ఈడ కూడా అవగాహన కల్పిస్తే